ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మా స్తుతులకు ఆధారభూతుడు అయిన గొప్ప దేవ యేసయ్య, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలంలో నీ వాక్యము చేత నాతో మాట్లాడము, కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితో మాట్లాడమని వేడుకుంటున్నాం. వినగలిగిన చెవిని, గ్రహించుకునే హృదయాన్ని మాకు అనుగ్రహించి నీ వాక్యము చేత బలపరచమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనము మరియు 6వ వచనములను చదువుకుందాం. అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యొర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. అతడు వాగు నీరు త్రాగుచూ వచ్చెను. మనము చదివిన వాక్య భాగములో ఏలియా యెహోవా చెప్పినట్లు కేరేతు వాగు దగ్గర బస చేసెను అని రాయబడింది. ప్రతి దినము కాకోలము చేత ఆయనకు ఉదయమును సాయంత్రమును ఆహారము అనగా రొట్టెయు మాంసము అందింపబడినది. ఆయన కేరేతు వాగు దగ్గర నీరును త్రాగి తన యొక్క అవసరతను తీర్చుకుంటాం మనం చూడగలము. ఎంతకాలము జరిగిందని మనం చూసినట్లయితే కేరేతు వాగు దగ్గర ఉన్న ఆ నీరు ఆగిపోయే అంత వరకు ఆయనను పోషించినవే. అనేక సార్లు ఈ విషయం చదువుతున్నాం, దేవుని కార్యమును మనం గ్రహించుకుంటున్నాం. అయితే వ్యక్తిగతంగా ఒక ప్రశ్న ఉంటది, కాకులు ఎవరికైనా ఆహారము తీసుకొని వెళ్తాయా? కాకులు పసిబిడ్డ చేతిలో ఉన్న బిస్కెట్స్ ఇంకేమైనా తినుబండారాలు చూస్తే ఎక్కడో ఉన్న కాకు పరిగెత్తుకుంటూ వచ్చి లాక్కొని వెళ్ళిపోతాం. నా చిన్న వయసులో మేము ఇంట్లో బయట స్నాక్స్ తినే సమయంలో ఒక కాకి ఎక్కడ నుండో వచ్చి మా చెల్లి చేతిలో ఉన్న గారె లాగేటప్పుడు ఆ వేగములో చెల్లి యొక్క గౌద పైన కాటు వేసేది, లేకపోతే అది కాళ్ళతో లాగేటప్పుడు ఒక గాయము తగిలి. అలాగూ ఏమి చేస్తున్నామో తెలియదు, అది అక్కడ ఉన్న ఆహారాన్ని లాక్కొని వెళ్ళేదానికి ప్రయత్నిస్తుంది. అలాంటి కాకోలములు ఇక్కడ ఏలియాకు ఉదయమునే సాయంకాలము ఆహారము తీసుకొని వచ్చి ఇస్తూ ఉన్నాయి. ఇది ఎంత గొప్ప కార్యము అని మనం గ్రహించుకోవాలి. ప్రభు పైన ఉన్న వచనంలో మనము చూసినట్లయితే ఆయన బస చేసేదానికి ఒక స్థలం ఇచ్చినాడు. ఆయనకు తర్వాత జరగనైన కార్యం ఏమిటో బయలుపరిచినాడు. ఆయన యొక్క జీవిత ప్రణాళిక ఏమిటో ప్రభు తెలియపరిచినాడు. ఆయన యొక్క ఆయన ఎలాగూ పోషించబోతున్నాడు అనేది కూడా ప్రభు చాలా తేటగా చెప్పటం చూడగలం. ఈ ఉదయకాలంలో అనేక సార్లు సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు నాకు సహాయము ఎవరు, నేను ఎక్కడికి వెళ్తే సహాయం దొరుకుతుంది, ఎలాగూ నేను పోషించబడతాను, ఎలాగూ నా జీవితంలో నేను ఈ సమస్య నుంచి బయటకు వస్తాను అనే ప్రశ్నలతో నింపబడిన వ్యక్తిగా, దేవుని కృపను గ్రహించుకోలేని వారిగా అనేక సార్లు మనము జీవిస్తూ ఉన్నాం. అయితే దేవుని యొక్క మాటకు పరిపూర్ణముగా లోబడిన వారికి దేవుని యొక్క కృప సంపూర్ణంగా అనుగ్రహించబడుచున్నది అనేదానికి ఏలియాకు ప్రభు ఇచ్చిన ఈ సమాధానం, లేకపోతే ఆయనతో మాట్లాడిన ఈ కార్యము గొప్ప ఆధారముగా ఉన్నది. నీ వెళ్ళు కేరేతు వాగు దగ్గరికి, అక్కడ నేను కాకోలము చేత నీకు ఆహారం ఇచ్చాను. నమ్మశక్యము కాని కార్యమే, అయితే ప్రభు చేసినాడు. ఆ వాగు దగ్గర ఆ నీరు తాగేదానికి ఆయనకు సహాయం చేసినాడు. కాలము సంపూర్ణమయ్యేంత, అనగా ఆయన అక్కడ నుండి ప్రభు బయటికి తీసుకొని వెళ్ళేంత వరకు, వేరే మార్గాన్ని సిద్ధపరిచేంత వరకు ప్రభు ఆయనను పోషించినాడు. ఈ ఉదయకాలమున ప్రభు నీ కోసము కలిగి ఉన్న ఉద్దేశములను సంపూర్ణము చేయాలంటే ఆయన మాటను విశ్వసించడానికి నీవు నేర్చుకోవాలి. ఆయన యొక్క జీవితంలో ఉన్న ఆ లోబడే స్వభావము, దేవునికి లోబడే స్వభావము నీవును కలిగి ఉన్నట్లయితే, నీ జీవితంలో ప్రభు చెప్పిన రీతిగా చేసేదానికి సిద్ధపడ్డట్లయితే అసాధ్యమైనవి అనుకునే కార్యములను సాధ్యపరుస్తాడు. నీకు సహాయము లేదు అనుకున్న స్థలంలో నీ ప్రక్కనే ఆయన నీకు సమస్తమును సిద్ధపరిచి నిన్ను బలపరుస్తాడు. నీకు తోడుగా ఉండి నీ జీవితమును ఆశీర్వదించి అనేకుల మధ్యలో నిన్ను ఉన్నతమైన స్థితికి హెచ్చించేవాడిగా ప్రభు ఉన్నాడు. ఈ ఉదయకాలమున దేవుని వాక్యమునకు లోబడి ఆయన యొక్క కృపను సంపాదించుకోవాలనే ఆశతో ప్రతి దినము దేవుని వెతకమంటున్నాడు. ఏలియా అలాగనే వైరాగ్యముగా జీవించినాడు.
బయలు దేవత యొక్క ప్రవక్తలను హతమార్చినాడు. నేను జీవము కలిగిన దేవుని కోసము వైరాగ్యముగా నిలబడేవాడిని గనుక 3 సంవత్సరములు వర్షము రాదు, మంచు కురవదు అని ప్రకటించేసి దేవుని కోసము నిలబడగలిగిన ఒక సేవకుడుగా, దేవుని కోసము నిలబడ్డ ఒక దైవజనుడుగా ఉన్నాడు. నీవు అలాగే ఉండగలుగుతున్నావా? నా ప్రభు గొప్పవాడు, ఆయనను నమ్మిన నేను ఎన్నడూ విడువబడను, ఆయనను విడువను ఎడబాయనని నాకు సహాయం చేస్తానని వాగ్దానం చేసిన వాడని విశ్వసిస్తున్నావా? లేక సమస్య వచ్చినట్టునే కలవరం చెంది ఎవరు నాకు తోడుగా ఉన్నారని దేవుని కృపను మర్చిపోతున్నావా? ఉదయకాల సమయంలో ప్రభు సెలవిస్తున్న కార్యము, నా యందు పరిపూర్ణముగా విశ్వాసం ఉంచు, నా మాటల యందు విశ్వాసం ఉంచుము, నీవు ఊహించిన దానికన్నా గొప్ప కార్యములను చేసి నిన్ను అనేకుల మధ్యలో స్థిరపరుస్తానని ప్రభు తన యొక్క వాక్యం అనుగ్రహిస్తూ, ఎలాగున్నావు నీవని నిన్ను నీవు పరీక్షించుకో. ప్రార్థన చేసుకుందాం. మా స్తుతులకు ఆధారభూతుడు అయిన గొప్ప దేవ, ఉదయకాలమున మాకిచ్చిన నాయన ఈ హెచ్చరికను బట్టి వందనాలు. కాకోలముల నాయన పసిబిడ్డల చేతుల నుండి, పసిబిడ్డల నోట్ల నుండి ఆహారంను తీసుకొని వెళ్ళిపోతాయి. అలాంటి కాకోలు ప్రతి దినము కరువు కాలములో నీవు ఆజ్ఞ ఇచ్చినంత వరకు నీ సేవనికి ఆహారమును ఇచ్చేదానికి ఉదయమునే సాయంత్రం రావటానికి నాయన నీవు చేసిన ప్రణాళిక ఎంత గొప్పదని గ్రహించుకునేదానికి మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి వందనాలు. మేము కూడా నీ యందు పూర్ణముగా విశ్వసించిన ఎడల, నీ వైపు చూసి నీ యొక్క కృపను పొందుకున్న ఎడల నీవు మమ్మల్ని ఆ రీతిగా ఆశీర్వదిస్తావని వాక్యము సెలవిస్తూ, నీ వైపు చూసి నీ కోసము నాయన జీవించేదాన్ని, నీ యొక్క నాయన కృపను నాయన మా జీవితంలో పొందుకునేదాన్ని, అంతం వరకు దేవా నీలో నడిచేదాన్ని మాకు సహాయము చేయండి. ఏలియాలాగా నీకు లోబడేదానికి మాకు నేర్పించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండి నడిపించుగాక. ఆమేన్.